నువ్వు నా ఫ్రెండురా. హైదరాబాద్ వచ్చి ఎక్కడో ఉంటావేంటి? లంకంత కొంప పెట్టుకొని నువ్వు నా ఇంటికాడే ఉండాలి. ఓకే, తప్పకుండా రావాలి. ఏంటి ఎవరినో చాలా బ్రతిమలాడుతున్నారు? నా ఫ్రెండ్ విక్కీలే. IPS ఎగ్జామ్ రాయడానికి హైదరాబాద్ వచ్చాడు. అవునా? వాడు లాడ్జీలో ఉంటానన్నాడు. మనకింత పెద్ద ఇల్లు ఉంది కదా, ఇక్కడే ఉండమని చెప్తున్నాను. సరే సర్లే, ట్రైన్కి టైం అవుతుంది, ముందు బయలుదేరండి. అప్పుడేనా? ఇంకా ½ అన్ అవర్ టైం ఉంది కదా. అయితే ఏంటి? చాలే, క్యాంపుకి వెళ్ళాలి కదా, ట్రైన్కి లేట్ అవుతుంది. ఈరోజు సెలవు పెట్టినా? ఏమొద్దు, ముందు బయలుదేరండి. ఈ ప్రాజెక్ట్ని నేను ఎలాగైనా పూర్తి చేస్తాను సార్. నన్ను పంపించండి సార్. ఓకే, ఆల్ ది బెస్ట్, బట్ బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సార్. పద్దు, నా ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది. యాహూ! అయ్యో దింపండి, కళ్ళు తిరుగుతున్నాయి. మిమ్మల్ని దింపండి. అరే విక్కీ, అక్కడ నిలబడ్డావేంట్రా? అదేం లేదురా, మీ ప్రేమను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరెప్పుడు ఇలాగే ఉండాలి రోయ్. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. పద్దు, ఇక్కీ అంటానే ఇతనే. నమస్తే అండి. నమస్తే అండి. బాబా ఏం ఫిగర్ని పట్టాడ్రా. ఇక్కడ ఉండేలోపు దీన్ని ఎలాగైనా పట్టేయాలి. మంగా, కాఫీ తీసుకురా. అదేంటి పద్దు, విక్కీ ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చాడు. నీ చేత్తో కాఫీ పెట్టి తీసుకురా. ఓకే? అలాగేనండి. రారా. కాఫీ తీసుకోండి. ఎలా ఉందిరా కాఫీ? చాలా 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 అద్భుతంగా ఉంది. ఏంటండి మీరు? వారం రోజులు ఇంట్లో ఉండరు. పరాయి మగాడితో నేను ఇంట్లో ఉండలేను. చెప్పానుగా, వాడు నా ప్రాణ స్నేహితుడు. వాడు ఇక్కడే ఉంటాడు. అదేం కుదరదండి. ఆపు. వాడిని చూసి నువ్వు పడతావేమో కానీ నిన్ను చూసి వాడు పడ్డావు. ఒరే విక్కీ, నేను ఊరు వెళ్తున్నాను, వారం రోజుల్లో వచ్చేస్తా. నువ్వేం మొహమాట పడకుండా నీ సొంత ఇంట్లో ఉన్నట్టుండు, సరేనా? రేయ్ ఆగరా. నువ్వేమనుకోపోవచ్చు, కానీ చుట్టుపక్కల చూసేవాళ్ళు నన్ను అంటారు. నేను హోటల్లో రూమ్ తీసుకుంటాను, నువ్వు వచ్చాక తిరిగి వస్తాను. అంటే నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదారా? నువ్వు కానీ ఇక్కడ ఉండకపోతే నా మీద ఒట్టు, ఇంకేం మాట్లాడుకు. రేయ్ అలా కాదురా విక్కీ, నువ్వేం మాట్లాడుకు, ఓకేనా? బాయ్. నాకు కూడా కావాల్సింది అదేరా. నువ్వు వెళ్ళిరా, నువ్వు వచ్చేలోపు చాలా జరుగుతాయి. చూడు, వాడు నేను ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచంలో పడుకున్నాం. నేను వచ్చే వరకు వాడు ఇక్కడే ఉంటాడు, ఓకే? అయ్యగారు, ఏంటి? ఇలా అంటున్నానని తప్పుగా అనుకోద్దయ్యా. ఆ అబ్బాయిని ఇక్కడ ఉంచడం మంచిది కాదయ్యా. అవునా? నువ్వు పని మనిషిలా ఉండు, ఓకే? పో. సరేనయ్యా. మన పెళ్ళయ్యాక నా ఫస్ట్ బర్త్డే కదండి, మీరు రాకపోతే ఎలా? నేనెవరితో సెలబ్రేట్ చేసుకోవాలి? ఓహో, ఈరోజు నీ బర్త్డేనా? నేను చేస్తానుగా గ్రాండ్గా. ఏంటో ఈ మధ్య ప్రతి అడ్డమైన పిల్లి గోడ పక్కనే ఉంటుంది. దొంగ పిల్లులు కావులు విరగొట్టాలి.
ముందు దీన్ని లేపేయాలి. పద్దుగారు, పద్దుగారు, ఏంటి? ఒక్కసారి బయటికి రండి ప్లీజ్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటిదంతా? అయినా నీకెలా తెలుసు? పొద్దున ఫోన్లో మాట్లాడుతున్నావుగా, విన్నానులే, అందుకే తీసుకొచ్చాను. హ్యాపీ బర్త్డే. కొంచెం హ్యాపీగా ఉండు. కట్ చేయి. అరే పర్వాలేదు, కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ పద్దు, హ్యాపీ బర్త్డే. మరి నాకు తినిపించవా? మా వారున్నట్టయితే నాకు మంచి గిఫ్ట్ తీసుకొచ్చేవారు. మీ రాము అంత పెద్ద గిఫ్ట్ తాకపోయినా నేనంటూ ఒక గిఫ్ట్ తీసుకొచ్చానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ, మీరింత మంచివారని తెలియక మీతో పిచ్చిగా బిహేవ్ చేశాను. పర్వాలేదులేండి, మీరు కేక్ కట్ చేశారు కదా, నాకు అది చాలు. అయినా ఏం గిఫ్ట్ తెచ్చారు? ఇవ్వనా? ఇవ్వండి. ఇవ్వనా? ఇచ్చేస్తున్నా, ఇచ్చేస్తున్నా. అయ్యో, ఏంటిది? తప్పు కదా? తప్ప? అయితే నా తప్పు నేను సరిదిద్దుకుంటాను. నా ముద్దు నేను తీసేసుకుంటాను. అయ్యో వద్దు, వదలండి. ముద్దిచ్చి వదలండి. మంగా, ఇలా ఇవ్వు. అమ్మగారు, ఇది పద్ధతి కాదమ్మగారు. నాకు తెలుసు, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టు. ముందు టిఫిన్ చేయండి, చల్లారిపోతుంది. చేస్తానులే. ఎవరు? సైలెంట్గా ఉండండి. హలో, ఏంటి ట్రైన్ లేటా? అవునా, ఎంత టైం పడుతుందండి? సరే సరే, త్వరగా వచ్చేయండి. ఎవరు ఫోన్లో? మా ఆయన. ఏంటి లేట్గా వస్తానడా? అవును, 2 hours పడుతుందంట. 2 hours పడుతుందా? అయితే ఈలోపు మళ్ళీ మనం ఒకసారి అప్పు వదులు. పర్వాలేదులే, మ్యాన్ లేటుగా వస్తాడు కదా. పద్దు
ఎంత నమ్మానురా నిన్ను. ఇంత మోసం చేస్తావనుకోలేదురా. నువ్వే నా జీవితం అనుకున్నాను కదే. నీకేమైందే? ఏంటి అంతా నాది తప్ప నిందిస్తున్నా? నేను మీకు ముందే చెప్పాను పరాయి మగాన్ని ఇంట్లో ఉంచొద్దని. కానీ ఇప్పుడేమో నాది తప్పంటున్నావు. ఏయ్, సిగ్గు లేదంటే నీకు? పెద్ద పతివర్త అనుకున్నాను కదే. ఆపు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే కానీ, చిన్నప్పుడు ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచంలో పడుకున్నామని చెప్పావు కదా. ఇప్పుడు మన ముగ్గురం ఒకే మంచాన్ని పంచుకోవడమా, లేదా నువ్వు నేను తెంచుకోవడమా? ఛీ, ఎంత బరిదెగించావే నువ్వు. విడాకులు పంచుకోవడానికి రెడీగా ఉండు. విక్కీ విక్కీ, ఏంటి? అదేంటి నువ్వు కూడా వెళ్తున్నావు? ఇప్పుడు నా జీవితానికి సమాధానం చెప్పాల్సింది నువ్వే. నేను నీ జీవితానికి సమాధానం చెప్పాలా? మతుండే మాట్లాడుతున్నావా? నువ్వేమన్నా అమ్మాయివా? ఏదో అందంగా ఉన్నావు, ఆశపడ్డాను, తూరికావు. నేను సుఖపడ్డాను, నిన్ను సంతోషపెట్టాను. అంతే బేబీ. బాయ్. విక్కీ, విక్కీ, తమ్ముడి మీదో స్నేహితుడి మీదో ప్రేమతో కొందరు వాళ్ళని ఇళ్లలోకి తెచ్చి పెట్టుకొని జరిగే పరిణామాలకి అనాదిగా ఆడదాన్ని ముద్దాయిని చేస్తున్నారు. మగవాడి ఆలోచనలో మార్పు రానంత కాలం నాలాంటి ఆడవాళ్లు బలైపోతుంటారు.